తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలతో ఇవాళ సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ఆయన బీసీ నాయకులతో సమావేశం కానున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన జరగటం, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం త్వరలో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీ బీసీ నేతలకు కర్తవ్య బోధ చేసేందుకు గాను ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కులగణనలో వివరాల నమోదుపై అవగాహన కల్పించడంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్లపై తీర్మానం చేసే అంశాన్ని ప్రచారం చేయాలని సూచించనున్నట్లు సమాచారం. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఇవాళ జరగబోయే ఈ సమావేశంలో బీసీ నాయకులతో జరిగే సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి? ఇది అత్యంత కీలకమైన సమావేశం అనుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ కులగణనను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ రెండోసారి మొదటి దఫాలో అవకాశం తీసుకోలేని వాళ్లకు రెండో దఫా కూడా అవకాశం కల్పించి ఈ నెల 16 నుంచి 28 వరకు రెండో దఫా కులగణనలో పాల్గొనేందుకు కూడా అవకాశం కల్పించింది. అయితే కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో రెండోసారి అవకాశం కల్పించింది. అయితే బీసీ కులగణనకు సంబంధించి 42% రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటన్నది దీనిపైన ప్రజా సంఘాలు, అదే ముఖ్యంగా బీసీ సంఘాలు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. బీసీ సంఘాలు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణనను చేపట్టడానికి కారణాలు ఏంటి, కులగణన పట్ల పార్టీ చెప్పిన మాట ఏంది, నిలబెట్టుకున్నామన్న అంశాన్ని చర్చిస్తూనే ఇది దేశవ్యాప్తంగా కూడా కులగణన పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే వ్యూహంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దీనికి సంబంధించే బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని చెప్పి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి మార్చి 10న జంతర్ మంతర్లో నిరసన కార్యక్రమం చేయాలన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఈ బీసీ ఉద్యమాన్ని, అంటే బీసీ హక్కుల సాధన కోసం కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలి, రాష్ట్ర ప్రభుత్వంగా ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలోనే ఒక ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి దాంట్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించబోతుంది. అయితే ఇది దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉంది. బీసీ కులగణన దేశవ్యాప్తంగా జరగాల్సిన అంశం కూడా ఉంది. కాబట్టి రేపు జరిగే జనగణనలో బీసీ కులగణన కూడా చేర్చాలన్న డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో ఇప్పటికే వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఒక కార్యాచరణ తీసుకునే దిశగా ప్రభుత్వం ఉంది. దీంట్లో భాగంగానే అన్ని పార్టీలను భాగస్వామ్యం చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో మొదటి దఫాగా ఈరోజు బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులతో ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. దీంట్లో ప్రధానంగా కేంద్రంపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి, బీసీ హక్కుల కోసం ఎలాంటి కార్యాచరణతో వెళ్ళాలి, ఉమ్మడి కార్యాచరణతో ఎలా వెళ్ళాలన్న దానిపైన ఈ అంశాలను చర్చించబోతున్నారు. అవసరమైతే బీసీ సంఘాల నుంచి అవసరమైన సలహాలు, సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారు. ఇక రేపో మాపో ఆల్ పార్టీ చెప్పండి. కొండల్, అలాగే ఇదే సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? దీంట్లో స్థానిక సంస్థలకు సంబంధించి దీంట్లో ఎలాంటి చర్చ ఉండదు. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. రేపు ప్రత్యేక అసెంబ్లీ సెషన్లో 42% రిజర్వేషన్లు కూడా దానికి బిల్లు చట్టబద్ధత కూడా తీసుకురాబోతుంది. ఇక జరగాల్సింది కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని చట్టబద్ధత పూర్తి స్థాయిలో అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ పార్లమెంట్లో ప్రత్యేక బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అంశంగా ఉంటుంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా ఇచ్చిన మాట ప్రకారం 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే వచ్చే ఎన్నికల్లో 42% సీట్లు కూడా కేటాయిస్తామని చెప్పి పార్టీ పరంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు మొత్తం బీసీ హక్కుల సాధన కోసం ఒక కార్యాచరణ ఎలా తీసుకుందాం, కేంద్రం పైన ఎలా ఒత్తిడి తీసుకొద్దాం అన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ముఖ్యంగా కేంద్రం వచ్చే పార్లమెంట్ సెషన్లోనే చట్టబద్ధత, బీసీ హక్కులకు సంబంధించి, బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన పార్లమెంట్లో చట్టం చేయాలన్న డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ వినిపించబోతుంది. దీనికోసమే అన్ని పార్టీల మద్దతు కూడగడుతూ ఒక సమన్వయంతో ఒక ఉమ్మడి కార్యాచరణ తీసుకునే దిశగా ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో త్వరలోనే అన్ని పార్టీల బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, అదే వామపక్ష పార్టీల అధ్యక్షులు కూడా సీఎం రేవంత్ రెడ్డి లేఖలు రాయబోతున్నారు. అలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ ఎప్పుడు వెళ్లబోతున్నారు, దీనిపైన ఏమైనా సమాచారం ఉందా?
దీనిపై కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు దీనిపైన పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేయబోతున్నారు. కాంగ్రెస్కి సంబంధించి ముఖ్యంగా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ ఈ జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానంతో ఉన్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ సీట్ని ఎలాగైనా దక్కించుకునే దిశగా ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులను దీంట్లో సమన్వయం చేసుకుంటూ ఈ ఓట్ బ్యాంక్ ఎలా తీసుకోవాలన్న దానిపై కూడా ఇప్పటికే ఒక దిశానిర్దేశం ఇచ్చారు. రేపటి నుంచి 2 సభలను ఈ 3 రోజుల పాటు 2 సభలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తారన్న సమాచారం ఉంది. మొత్తానికి ఎక్కడ కరీంనగర్తో పాటు మరో ఎక్కడ ఏ జిల్లాలో సభలు నిర్వహిస్తారు, గ్రాడ్యుయేట్ టీచర్స్తో ఎలా సమావేశం అవుతారన్నది మరికొంత క్లారిటీ రావాల్సింది. హరీష, థ్యాంక్ యూ కొండల్.